देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 60వ అధ్యాయం చెప్పుకుంటున్నాం మనం. ఇందులో శ్రీకృష్ణుడు పలికినటువంటి విరసోక్తులు, ఆయన పలికినటువంటి మాటలకి రుక్మిణీదేవి ఏ విధంగా తల్లడిల్లింది, ఒక గాలివానకి మహావాతానికి పడిపోయినటువంటి అరటి బోధి వలె అలా కూలిపోయింది రుక్మిణీదేవి. అలాంటి ఆవిడ్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా సేదదీర్చాడు, ఆయన పలికినటువంటి హాస్యోక్తులకి విభ్రాంతి చెందినటువంటి ఆవిడ్ని ఎలా ఓదార్చాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో సవివరంగా వివరించారు వ్యాసులు వారు. భార్యాభర్తలు అన్నప్పుడు కాస్త అప్పుడప్పుడు ఇటువంటి నిష్ఠూరమైనటువంటి వచనాలు ఎవరో ఒకళ్ళు పలుకుతూ ఉంటారు. భార్య అయినా అవ్వచ్చు, భర్త అయినా అవ్వచ్చు. అటువంటి సందర్భాల్లో మరొక వ్యక్తి, అంటే భార్యాభర్తల్లో భర్త అన్నప్పుడు భార్య, భార్య అన్నప్పుడు భర్త, ఏ విధంగా వాళ్ళ యొక్క చలోక్తులతో, ఓదార్పు వాచనాలతో వాళ్ళని శాంతింపజేయాలి, ఓదార్చాలనేటువంటిది ఇదిగో ఈ అధ్యాయం చూసుకుని మనం కృష్ణుడి ద్వారా నేర్చుకోవాల్సి ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా రుక్మిణీదేవిని ఓదార్చాడు అనేటువంటిది అద్భుతమైనటువంటి ఘట్టం. ఇప్పటిదాకానేమన్నా ఆమెని నిష్ఠూరంగా మాట్లాడాడు, నీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని వివాహం చేసుకో, ఎందుకంటే నా స్థాయి నీకంటే తక్కువ స్థాయి, నువ్వేమన్నా మహారాజ వంశానికి చెందినటువంటి బిడ్డవి, నేనేమన్నా యదువంశంలో ఏమీ రాజ్యం కూడా లేనటువంటి వాడిని, కాబట్టి నీ ఇష్టం వచ్చినటువంటి వాడిని ఇప్పటికైనా వివాహం చేసుకో అని చెప్పి నిష్ఠూరంగా పలికాడు. ఇప్పుడేమన్నా ఆ మాటలకి తట్టుకోనేటువంటి సుకుమారి అయినటువంటి రుక్మిణిని ఎలా ఓదారుస్తున్నాడో మనం చూసి నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి కృష్ణుడు ఎంత చక్కగా ఓదార్చాడు రుక్మిణిని దగ్గరికి తీసుకుని అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎట్లాంటి భగవంతుడు ఏ విధంగా స్థాయి దిగి భార్యని ఓదార్చాడు అనేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అధ్యాయం దశమ స్కందంలో దీంట్లో మనం పూర్వపాఠంలో 24 శ్లోకాల వరకు చెప్పుకున్నాం.
తస్యాసు దుఃఖ భయ శోక వినష్ట బుద్ధేః హస్తాత్ స్లతద్వలయతో యజనం పపాత దేహశ్చ విక్లవధియః సహసైవ ముహ్యన్ రంభేవ వాయు విహత ప్రవికీర్య కేశాన్ అంటూ ఆవిడ ఈయన యొక్క మాటలకి పెనుగాలి చేత కొట్టబడినటువంటి రంభ ఇవ అరటిబోధ వల అలా పడిపోయిందయ్యా. ఎలా అంటే తస్య సుదుఃఖ భయ శోక వినష్ట బుద్ధేహే, ఆవిడ బుద్ధి నశించింది. ఆ అప్రియమైనటువంటి మాటలు ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్ముని నోట ఇటువంటి మాటలు వినలేదు. అటువంటి విప్రియమైనటువంటి మాటలు వినటం వలన ఆ దుఃఖం చేత చేతికి తొడుక్కున్నటువంటి వలయములు ఏవైతే ఉన్నాయో, కంకణాలు గాని గాజులు ఇట్లాంటివన్నీ కూడా అలా జారిపోయినాయి. చేతిలో ఉన్నటువంటి వ్యజనం పపాత విసునికర పడిపోయింది. దేహశ్చ విక్లవధీయ, ఆ దేహమంతా కూడా శిథిలమైపోయినట్టుగా అయిపోయి పాపం భయకారణంతో శోకాక్రాంతయ్యి వెంటనే ఆ విధంగా రుక్మిణీదేవి నేల మీద పడిపోయింది, వాలిపోయిందట్లా పడిపోయింది. ఆయన అన్నటువంటి ఆ మాటలకి అలా పడిపోయేటప్పటికి వెంటనే విలవిల్లాడిపోయాడు స్వామి. అప్పటిదాకా హాయిగా హంసతులికా తల్పం మీద సేద తీరుతూ ఏదో ఆలాపనగా వచ్చింది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టుగా అలా మాట్లాడేశాడు పాపం స్వామి అనుకుంటాం. కానీ ఎందుకంటే శుకుల వారు ఈ మాటలన్నీ ఎందుకన్నాడు అనేటువంటి ఇదిగో 21వ శ్లోకంలో కారణం చెప్పారు. ఏతావదుక్త్వా భగవానాత్మానం వల్లభామివ మన్యమానమవిశ్లేషాత్ తద్దర్పఘ్న ఉపారమతన్. ఆవిడ యొక్క దర్పాన్ని ఘ్న అంటే కొట్టడం, ఒకసారి కొడితే చాలు ఆ దర్పం పోతుంది. కాబట్టి ఆవిడ యొక్క అహంకారాన్ని నాశనం చేసే ఉద్దేశంతో, తొలగించే ఉద్దేశంతో కృష్ణ వారు పలికినటువంటి మాటలు అని మాత్రమే చెప్పారు. తద్దృష్ట్వా భగవాన్ కృష్ణ ప్రియాయా ప్రేమ బంధనం హాస్య ప్రౌఢిమజానంత్యాః కరుణః సోన్వకంపత. ఆవిడ పడిపోవటాన్ని కూడా పోతన గారు చక్కగా వర్ణించారు. అలికుల వేణి తన్ను ప్రియుడాడిన అప్రియ భాషలిమ్మెయిన్ సొలవక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాక వెబ్బొలి హృదవిన్న లేడి క్రియ బొల్పరీ చేష్టలు తక్కి నేలపై వలనరి వ్రాలె ఈలెడిన వ్రాలిన ఉత్తడి బొమ్మ కైబడిన్నన్నారు అక్కడ పోతన గారు. అంటే ఆ ప్రియుడు శ్రీకృష్ణ పరమాత్ముడు పలికినటువంటి అప్రియమైనటువంటి వచనాలు ఎలా ఉన్నాయంటే చెవుల్లో సూదులు పెట్టి గుచ్చినట్టుగా ఉన్నాయట. ఆవిడికి అంత బాధ కలిగించాయి. పెద్ద పులి యొక్క గాండ్రింపు విన్నటువంటి లేడీలాగా, ఆ గాండ్రింపు వింటే లేడీ ఏ విధంగా కంపించిపోతుందో అలా వణికిపోయింది. కీలు తప్పి కింద పడిపోయినటువంటి బంగారు బొమ్మ, ఉత్తడి బొమ్మ లక్ష్మీదేవి అలా పడిపోయింది, నేలపైన నిశ్చేష్టురాలై పడిపోయిందని చెప్పి వర్ణించారు అక్కడ. అట్లా పడిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిడ్ని తద్దృష్ట్వా, ఆ దృశ్యం చూసి భగవాన్ కృష్ణ ప్రియాయా ప్రేమబంధనం, ప్రియురాలైనటువంటి రుక్మిణీదేవి, ప్రియురాలు కాకపోతే అంత సాహసం ఎందుకు చేస్తాడు, అంత హృదయంలో నిత్యము నివాసంగా ఎందుకు ఉంచుకుంటాడు? ఆవిడ యొక్క ప్రేమ బంధనాన్ని గమనించి తన మీద ఉన్నటువంటి అనురాగ బంధనాలని అన్ని కూడా శృంఖలాలు, అనురాగ శృంఖలాలు అట్లా పనివేసుకుంది ఆవిడ జీవితంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని. అదంతా అర్థం చేసుకుని హాస్య ప్రౌఢిమ అజానంత్య, హాస్య ప్రౌఢిమం అజానంత్య. అజానంత్య అనే పదం ముఖ్యమైన పదం. తెలుసుకోలేనటువంటి, గుర్తించలేనటువంటి, తాను హాస్య చతురోక్తులతో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాను అనేటువంటిది తెలుసుకోలేక పాపం పడిపోయినటువంటి ఆ రుక్మిణీదేవిని కరుణః సోన్వకంపత. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఆ మాట్లాడినటువంటి ఆ హాస్య చతురోక్తుల యొక్క ఆంతర్యం గుర్తించలేనటువంటి తన ప్రియురాలు రుక్మిణీదేవి యొక్క ఆ ప్రేమని, తన మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి అనురాగాన్ని గమనించాడు. అట్లాంటి స్థితి చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు కరుణః, దయాసముద్రుడై శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేమతో ఆవిడ్ని వెంటనే సో అన్వకంపత, ఆ వణికిపోతూ అలా పడిపోయినటువంటి ఆమెను వెంటనే ఆయన హృదయం కరుణతో నిండిపోయింది. ఒకసారిగా వెంటనే ఆలింగనం చేసుకోవడానికి ఆ పాన్పు మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు ఆవిడ్ని ఓదార్చడానికి. పర్యంకాదవరుహ్యాసు తాముత్థాప్య చతుర్భుజః
కేశాన్ సమూహ్య తద్వక్త్రం ప్రామృజత్ పద్మపాణిన. పర్యంకము అంటే పాన్పు, శయనం, శయనించేటువంటి పాన్పుని పర్యంకం అంటే. పర్యంకాత్ అవరుహ్య, ఆరుహ్య అంటే ఎక్కడం, అవరుహ్య అంటే దిగడం. పర్యంకాదవరుహ్య ఆసు, వెంటనే ఆవిడ పడిపోగానే వెంటనే కాసేపు అయ్యాక రావడం కాదు. పడిందా చూద్దాంలే ఇంకేమైనా రియలైజ్ అవుతుందా అని కాదు. అక్కడ ఎప్పుడైతే రుక్మిణీదేవి పడిపోయిందో అంటే ఈ మాటలకి కూడా తట్టుకోలేదు అంటే ఆవిడలో నిజంగా ఆ అహంకారం తగ్గిపోయి, అంటే ఒక మాటతోనే అహంకారం తగ్గిపోయింది. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు వేరే వాళ్ళని చూసుకో, నీకు తగినటువంటి వాడిని కాదేమో అన్న ఒక్క మాటతోనే ఆవిడ అహంకారం అంతా దిగిపోయింది. ఇంకొంతమందికి ఎన్ని మాటలున్నా దిగదు అహంకారం. అట్లా వెంటనే ఆ ఔషధం వేయటం వల్ల తగ్గినటువంటి అహంకారాదుల్ని గుర్తించినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పడినటువంటి రుక్మిణీదేవి, కింద పడిపోయినటువంటి రుక్మిణీదేవి ఉత్థాప్య చతుర్భుజ, చతుర్భుజాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే పైకి లేపి, ఉత్థాప్య పైకి లేపి, కేశాన్ సమూహ్య, శ్రీకృష్ణుడు చేసినటువంటి సేవలు చూడండి. ఇప్పటిదాకానే ఉన్న అమ్మవారు చేశారు సేవ, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అస్వస్థతకు గురి అయినటువంటి భార్యకి చేయవలసినటువంటి సేవలు ఎట్లా ఉంటాయో ప్రతి భర్త తెలుసుకోవాలి, ఎలా ఉండాలి. అందులో ఈ అలక పూనినటువంటి సందర్భంలో భార్య ఎప్పుడైనా మనోవ్యాధికి గురి అయిన సందర్భాల్లో భర్త చేయవలసినటువంటి ఉపచారాలు ఎలా ఉండాలనేటువంటి కూడా ఇదిగో కృష్ణ పరమాత్ముడు మనకి ఈ శ్లోకాల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. కేశాన్ సమూహ్య, ముందు ఆ విడిపోయినటువంటి కేశములను బంధించాడు. సమూహ్య అంటే దగ్గరికి చేర్చడం. తద్వక్త్రం ప్రామృజత్ పద్మపాణిన, పద్మపాణిన పద్మములు వంటి తన యొక్క చేతితో, అరవిందము వంటి పద్మాల వంటి చేతితో, కర్మలతో, తద్వక్త్రం ఆమె యొక్క ముఖాన్ని చక్కగా, ప్రామృజత్ చక్కగా స్పృశిస్తూ ఆమె యొక్క ముఖాన్ని, అయ్యో ఇలా అయిపోయింది, కంగారు పడ్డావా అని చెప్పి స్వామి తన యొక్క చక్కటి చేతులతో ప్రేమ భావంతో అలా నిమురుతూ ఆవిడ దుఃఖాన్నంతా తొలగిస్తున్నాడు. ఆయన చేయి పెడితేనే ఆ దుఃఖమంతా తొలగిపోతుంది. అటువంటి చేత్తో స్వామి అనునయిస్తూ ప్రేమ భావంతో రుక్మిణీదేవిని దగ్గర తీసుకుంటున్నాడు. ప్రమృజ్యాశ్రుకలే నేత్రే స్తనౌ చోపహతౌ శుచ ఆశ్లిష్య బాహునా రాజన్ అనన్య విషయాం సతీం, అనన్య విషయాం సతీం అంటున్నారు అక్కడ. ప్రమృజ్యాశ్రుకలే నేత్రే, నేత్రే అనేది ద్వివచనం. అక్కడ ఆమె యొక్క నేత్రాలు పరీక్షిత్ మహారాజుకి చెప్తూ, ముందు ఆ బాధపడుతూ ఆవిడ అశ్రునయనాలు ఏవైతే ఉన్నాయో, అశ్రుకలే నేత్రే, అశ్రువులతో నిండినటువంటి ఆ నేత్రాలని, ముఖాన్ని ముందుగా స్వామి తడిసినటువంటి ఆ నేత్రాలని, ముఖారవిందాన్ని తుడిచి శుభ్రంగా, స్తనౌ చోపహతౌ శుచ, ఆ కన్నీటి ధారలు అలా స్తనం మీద, వక్షస్థలం మీద అలా కారిపోతున్నాయి కాబట్టి ముందు ఆ నేత్రాలను తుడిచాడు, ఆ వక్షస్థలం మీద చక్కగా స్పృశించాడు. ఆశ్లిష్య బాహునా రాజన్, ఆలింగనం చేసుకున్నాడు. ఆశ్లిష్య అనే పదానికి అర్థం ఆలింగనం చేసుకోవడం. తన బాహువులతో ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుని కంగారు పడుతున్నటువంటి ఆమెని, విలువలా ఏడుస్తున్నటువంటి ఆమెని కాస్త ప్రేమభావంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఎట్లాంటి వాడు రాజన్, ఈ రాజన్ అనే పదం మనకి పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారిన సంబోధన. రాజన్ అనన్య విషయాం సతీం, అనన్య విషయాం సతీం, నా అన్య విషయాం సతీం అని అర్థం. అంటే వేరే ఒక విషయాలేమీ ఆలోచించకుండా ముందు ఆవిడ్ని మాత్రమే సముదాయించడంలో నేర్పరైనటువంటి వాడు. కింద కూడా ఇచ్చాడు, సాంత్వగ్న అనే అద్భుతమైనటువంటి పదం పెట్టాడు తర్వాత శ్లోకంలో. అంటే సాంత్వగ్న అంటే సాంత్వన పరచడంలో కుశలుడైనటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడు. జ్ఞ అంటే జ్ఞానం కలిగిన వాడు. సాంత్వయామాస సాంత్వగ్న కృపయా కృపణాం ప్రభు హాస్య ప్రౌఢి భ్రమచిత్తాం అతదర్హాం సతాం గతి. సాంత్వయామాస సాంత్వగ్న, సాంత్వగ్న సాంత్వనపరచడంలో కుశలుడైనటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడు. సాంత్వనపరచడం అంటే బాధలో ఉన్నటువంటి వాడిని ఓదార్చడం కానీ, అనునయించడం కానీ, అలకలో ఉన్నటువంటి వాడిని కాస్త మళ్ళీ ఈ లోకానికి తీసుకురావడం కానీ, వాళ్ళ కోపం తగ్గించడంలో నేర్పరి అయినటువంటి వాడు స్వామి. ఎట్లాంటి వాడు స్వామి
ఎన్ని యుద్ధాల్లో గెలిచినటువంటి వాడు, ఎంతమంది రాక్షసుల్ని ఓడించినటువంటి వాడు, సంహరించినటువంటి వాడు, ఎన్ని లోకాలను కాపాడినటువంటి వాడు, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి వీరుడే, పరాక్రమవంతుడే. అట్లాంటి వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు భార్య దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నేను బయట అన్ని కష్టాలు పడుతున్నాను, ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను, ఇంత మనం వీరంగం చేయగల మాము సాధారణమైనటువంటి ప్రజలు. ఆ కష్టాలు శ్రీకృష్ణ పరమాత్ముడితో పోల్చుకుంటే, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ భార్యతో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటివన్నీ కూడా నేటి యువతరానికి కూడా తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. బయట మనం ఎంత మహారాజులమైనా సరే, ఎంత కష్టాన్ని భరించినా సరే, ఇంటికి వచ్చే సమయానికి ఇదిగో ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు ఈ విధంగా ప్రేమాభిమానాలతో ఉండాలి, అనురాగంతో ఉండాలి. ఎవరికి ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఇంకొకరు ఈ విధంగా సాంత్వనపరుస్తూ ఉండాలని చెప్పడం ఇక్కడ అంతరార్థం. సాంత్వయామాస సాంత్వజ్ఞ, అలా బాధపడిపోతున్నటువంటి రుక్మిణీదేవిని సాంత్వపరుస్తున్నాడు కుశలుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కృపయా కృపణాం ప్రభు, ఆ దైన్య స్థితికి గురైనటువంటి రుక్మిణీదేవిని చక్కగా స్వామి ప్రేమ కృపయ దయాభావంతో కరుణాభావంతో శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క హాస్య ప్రౌఢిని అర్థం చేసుకోనటువంటి రుక్మిణీదేవి, నేను కేవలం హాస్యానికే అన్నటువంటి మాటలు వాటికే ఇలా పడిపోయింది, ఇంకా నిజంగా కోపించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఇంకెంత బాధపడిపోతుందో కదా అని చెప్పి హాస్య ప్రౌఢిమ, ప్రౌఢి భ్రమ చిత్తం, చిత్తము అంటే మనస్సు, అంటే కేవలం నర్మగర్భంగా హాస్యోక్తులుగా పలికినటువంటి మాటని అర్థం చేసుకోలేక పాపం ఈ విధమైనటువంటి బాధతో ఇటువంటి చిత్తంతో అతదర్హం అనేటువంటి పదం చూసారా, అంటే పరిహాసానికి తగనటువంటి స్త్రీ అని అంటాం. అర్హము అంటే అర్హత కలిగినది. అతదర్హం అనే పదం ఉంది, అంటే నవ్వులాటకి కూడా ఇటువంటి మాట రుక్మిణీదేవితో మాట్లాడకూడదు, ఆవిడ అర్హురాలు కాదు అన్నటువంటి పదం అక్కడ. అతదర్హాం సతాం గతి, అది ఉత్తముల యొక్క లక్షణం. ఉత్తమ స్త్రీ యొక్క లక్షణం ఏమిటి అంటే నవ్వులాటకి కూడా, పరిహాసానికి కూడా ఆవిడతో ఇటువంటి మాట మాట్లాడకూడదు, ఎందుకంటే ఆవిడ యొక్క ప్రేమాభిమానాలు అటువంటివి. కానీ కృష్ణమాయ వల్ల మరొక రకంగానూ ఏదో చిన్న కొద్దిసేపు మాత్రమే ఆ గర్వం అనేటువంటి అహంకారం అనేది, ప్రేమలో నేను గొప్ప కదా, స్వామి నన్నే చూస్తున్నారు అనే భావన మాత్రం వచ్చింది. ఆ ఉన్న కొద్దిపాటి దానికి ఒక మాటతో స్వామి దాన్ని తొలగించేశారు. ఇప్పుడు స్వామి ఈ విధంగా చేష్టల ద్వారా స్వామి ఏ విధంగా అయితే స్వాంతనపరిచారో, తర్వాత ఆయన పలికినటువంటి ఎన్ని మాటలతో ఎన్ని రకాలుగా బాధ పెట్టాడో అన్ని మాటలతోనూ సాంత్వనపరుస్తున్నాడు. తర్వాత శ్రీ భగవానువాచ, చేష్టలు అయిపోయినాయి, చేష్టలతో ఆవిడ్ని సాంత్వనపరచడం అయిపోయింది. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప విషయం అంటే, శ్రీకృష్ణుడు ఆ ప్రణయతాపంలో ఉన్నటువంటి ఓ పక్కన విరసోక్తులే, తన యొక్క మాటలతోనే కాకుండా చేష్టలతో ముందుగా ఆవిడని సంతోషపెడతారు. కానీ సంభ్రమంబున తనువుగా ననువున చందనం వల్ల నలది అంటూ పోతన గారు అందుకున్నారు. ఆయన చేసినటువంటి సేవల ఉపచారాలు ఎట్లా ఉన్నాయంటే, ముందు ఆ అలసట పొందినటువంటి ఆవిడ దేహానికి ముందు చందనం రాశాట స్వామి. తాపంతో ఉన్నటువంటి వాళ్ళకి చందనం పోయటము, అరిటాకుల మీద పడుకోబెట్టడం. పసిపిల్లలను కూడా చూడండి, ఎప్పుడైనా జ్వరం వస్తే అరిటాకుల మీద పడుకోబెట్టేస్తారు పసిపిల్లలు, ఆ జ్వరం తాపం అంతా తగ్గిపోవడానికి. తామరాకు మీద, అరిటాకుల మీద పడుకోబెడతారు. అట్ట ఆ రుక్మిణీదేవి యొక్క తాపం వెంటనే పోవటం కోసం, కోపం అలక తీర్చడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ సేవలు చేస్తున్నాడు. కానీ సంభ్రమంబున తనువు అంటే శరీరం, ఆవిడ యొక్క దేహం అంతా కూడా తనువుగా ననువున చందనం వల్ల నలది, కన్నీరు పన్నీట కడిగి కర్పూరంబు పలుకులు చెవులలో పారనూది. ఆవిడ అలా కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీరుని పన్నీరుతో కడిగాడు. కన్నీరు పన్నీట కడిగి, తెలుసుకోవాల్సిన అంశాలు. సో బాధపడుతున్నటువంటి వాళ్ళని ఆ పన్నీటితో అలా సేద తీర్చి, కర్పూరంబు పలుకులు చెవులలో పారనూది, చెవులలో అమృతం వంటి వాక్కులతో ఆ కర్పూరము మొదలైనటువంటి ఏవైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో వాటితో ఆ చెవుల దగ్గర కూడా కాస్త ఆ తాపాన్ని తగ్గించి, కరమొప్ప ముత్యాల సరులు చిక్కెడలించి ఉరమున పొందుగా నిరవు కొలిపి, తిలకంబు నునుపాల పలకంబు పై దీర్చి.
చక్కగా ఆ ముత్యాల వరుస అలా ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ముత్యాల వరుసని కాస్త సరిచేశాడు. ఆ తర్వాత తిలకంబు తిలకంబు నునుపాల పలకంబు పై దీర్చి వదిలిన భూషణావళుల దొడగి. చక్కగా భూషణావళులు అల్లకల్లోలమే ఆ చిందరవందరగా పడిపోయినటువంటి భూషణావళులు ఏవైతే ఉన్నాయో, అలంకారాలు ఏవైతే ఉన్నాయో, పడిపోయిన తర్వాత చెల్లాచెదరైపోయినటువంటి ఆవిడ శరీరం మీద ఉన్నటువంటి అలంకారాలన్నీ సరిచేశాట. పాలభాగానే ఉన్నటువంటి తిలకాన్ని దిద్దాట. ఎన్ని సేవలు చేశాడు చక్కగా. ఆ తామర రేకుల వంటి విసినకర్రతో చక్కగా ఇక అక్కడి నుంచి విసిరాడు. కమల దళ చారు తాళ బృంతమున విసిరి. ఆవిడ ఈ అధ్యాయం మొట్టమొదటి చెప్పింది ఆవిడ విసినకర్ర పట్టుకుని అయ్యవారిని విసురుతూ ఉంది. ఇప్పుడు అయ్యగారు పట్టుకున్నారు, ఈవిని విసురుతూ మొదలు పెట్టారు. కాస్త అటు ఇటు మారింది అంతే. కమల దళ చారు తాళ బృంతమున విసిరి కొలుచు పయ్యద కుచముల పొందుపరచి చిత్తమిగురొత్తనై నొయ్యన సేద తీర్చి. వస్త్రాన్ని కూడా సరిచేశాడు, కొంగు సరిచేశాడు. నొయ్యన సేద తీర్చి బిగియ కౌగిట చేర్చి నెమ్మొగము నిమిరి. ముఖం నిమిరాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. సేద తీర్చి హృదయానందం కలిగించేట్టుగా స్వామివారు అంతా రుక్మిణీదేవిని ఈ విధంగా, ఇంతకంటే సేవలు ఏ భర్త చేస్తాడండి? స్వామివారే స్వయంగా రుక్మిణీదేవికి అందిస్తున్నాడంటే ఆవిడ జన్మ. ఆవిడ కోపం వస్తే వచ్చింది, పడిపోతే పడిపోయింది, ఈయన అంతే అన్నాడు. కానీ ఈవిడికి ఎంత ఉపచారాలు లభించాయి స్వామివారి చేతుల మీదుగా. ఆవిడ అలక పాన్పు ఎక్కకపోతే, ఆ గర్వం అనేది రాకపోతే, స్వామివారి ఇలా అనకపోతే ఇన్ని సేవలు ఆవిడకి దక్కేవా? స్వామివారి చేత కూడా ఈ విధమైన పరిచర్యలు చేయించుకుంటున్నదంటే ఆవిడ భాగ్యమే భాగ్యం కదా. అద్భుతం. కాబట్టి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా సేవించుకోండి అయ్యా అని మనకు సందేశం పంపిస్తున్నారు ఇక్కడ. మామా వైదర్భ్య సూయేథ జానే త్వాం మత్పరాయణ త్వద్వచః శ్రోతు కామేన శ్వేళ్యాచరితమంగనే. హే వైదర్భి, వైదర్భి అనే పదానికి అర్థం విదర్భరాజపుత్రి. విదర్భరా కుమార్తె అయినటువంటి ఓ రుక్మిణి, మా 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 అంటే వద్దొద్దు, నువ్వేం కంగారు పడ మాకు, నేను అన్నటువంటి మాటలకి నువ్వేం నొచ్చుకో మాకు అని చెప్పడం అక్కడ. అంటే నువ్వెంత అమాయకురాలు. అసూయేథ అనే పదం పెట్టాడు అక్కడ. అసూయేథ అంటే నా పట్ల కోపగించుకో మాకని చెప్పడం. అసూయ మనకి సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే అనే చూసారా. మా విద్విషావహే అనేటువంటి అంటే విద్వేషం, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని చెప్పేటువంటి మాట అది. అట్లాగే అసూయ అనేటువంటి కూడా అంతే, గురు శిష్యుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ ఉండకూడనటువంటిది అది. ద్వేషము అనేటువంటిది ఉండకూడదు, కోపం అనేది ఉండకూడదు. వైదర్భ్య అసూయేథ, నా పట్ల ఈ విధంగా కోపించ మాకు, అర్థం చేసుకో. జానే త్వాం జానే, నువ్వు ఎట్లాంటి దానివో నాకు బాగా తెలుసు, నేనెట్లాంటి వాడినో నీకు బాగా తెలుసు. మత్పరాయణం జానే త్వాం, మత్పరాయణం అంటే నీకు నా పట్ల ఉన్నటువంటి అనురాగము, ఆత్మీయత, ప్రేమాభిమానాలు ఎట్లాంటివో అహం జానే, నాకు బాగా తెలుసమ్మా, కంగారు పడమా. త్వద్వచః శ్రోతుకామీన, అయితే ఎందుకు మాట్లాడాడు ఇట్లాంటి మాటలు అంటే, ఇదిగో నీ మాటలు విందామని, నీ నోట కాస్త 4 పలుకులు అట్లా అంటే నువ్వు ఎట్లా అంటావో, ఏ విధంగా మాట్లాడతావో, ఏ విధమైనటువంటి స్పందన నీ నుంచి వస్తుందో చూద్దామని ఏదో 4 మాటలు మాట్లాడాను అంతే. తద్వచః శ్రోతుకామీన, నీ నోటి మాటలు వింటం కోసం అని చెప్పేసి శ్వేళ్యాచరితమంగనే, శ్వేళ్యా ఆచరితం అంగనే, హే అంగనే, ఓ శోభనే, ఓ మంగళప్రదమైన దాన. అంగన అంటే స్త్రీ. హే అంగనే శ్వేళ్యా ఆచరితం, ఏదో నవ్వుల ఆటకి హాస్యానికి నేను పలికినటువంటి మాటలు, విరసంగా మాట్లాడాను, కాస్త హాస్యానికి మాట్లాడినవే గాని అసలైనటువంటి మాటలు కాదు, మనసులోంచి వచ్చినటువంటి క్రోధపూరితమైనటువంటి కాదు, ఏదో నాలుగు నుంచి అట్లా వచ్చేసిన మాట అంతే. ఎందుకని? నీ నోట మాటలు వినటం కోసం, నువ్వే విధంగా స్పందిస్తావో అటువంటి మాటలకి చెప్పడం కోసం. కాబట్టి ఈ ఒక్క పదానికి లక్ష్మీదేవి తర్వాత రుక్మిణీదేవి ఏ విధంగా ఆయన్ని ప్రస్తుతించింది అనేటువంటి దాంట్లో అర్థాలు చెప్తుంది. వింటా అన్నావుగా, విను.
నేను ఏ విధంగా మాట్లాడతాను వింటాన్నావుగా విను అని చెప్పి తర్వాత స్తోత్రం చేస్తున్న అద్భుతమైనటువంటి శ్లోకాలలో ఆ కృష్ణ పరమాత్మ అవన్నీ కూడా వస్తాయి. ముఖం చ ప్రేమ సంరంభ స్ఫురితాధరమీక్షితుం కటాక్షేపారుణాపాంగం సుందర భృకుటీతటం. ముఖం చ ప్రేమ సంరంభ స్ఫురితాధరమీక్షితుం. ఈక్షితుం అంటే చూడటం కోసం, ఇంకా నీ మాటలు వినటం కోసం, నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలియటం కోసం అని చెప్పి నేను ఆ పలుకులు పలికానే తప్ప ఏమీ లేదు. అంతేకాకుండా నీ యొక్క అందచందాలు ఎలా ఉంటాయో చూద్దామని. ఏమిటి అందచందాలు? ఏం చూడాలట? అలకపాన్పు ఎక్కినప్పుడు ఆవిడ సౌందర్యం ఎలా ఉందో చూడటం కోసం. అంటే నేను ఈ విధంగా కోపోద్రిక్తుని అయ్యేట్టుగా చేస్తే ఆ కోపగించేటువంటి స్వభావంలో రుక్మిణీదేవి కోపంలో ఉన్నప్పుడు, రుక్మిణీదేవి అలకపాన్పు ఎక్కినప్పుడు ఆవిడ యొక్క అందచందాలు ఎలా ఉన్నాయి, ముఖ కవళికలు ఎలా ఉన్నాయో చూడాలనిపించింది. అందుకు నన్ను కంగారు పడ్డావు, అనవసరంగా పడిపోయావు అట్లా. ముఖం చ ప్రేమ సంరంభం స్ఫురిత అధరమీక్షితం అంటున్నాడు అక్కడ. కాబట్టి నీ ప్రేమానురాగ వచనాలు వినటం కోసం ఈ విధంగా పలికాను. ప్రేమాతిశయంతో తెలుస్తున్నటువంటి ప్రేమ అతిశయము అంటే నా మీద ఉన్నటువంటి గాఢమైనటువంటి ప్రేమ వలన నీలో కలిగినటువంటి ఆ ప్రతిస్పందనలు ఏవైతే ఉంటాయో, ఏమిటంటే ఒక్కోసారి బెదురుతూ ఉన్నప్పుడు మనకి నోట మాట రాదు. స్ఫురిత ఆధారం అన్న. స్ఫురిత ఆధారం అంటే పెదవులు వణుకుటం, వణికిపోతూ ఉంటాయి. కోపంలో కానీ భయం వేసినప్పుడు కానీ మాట్లాడలేదు. అట్లాంటి ఆ స్ఫురితాధరం అనేటువంటి ఈ విధమైనటువంటి విక్షేపాలు, ముఖ విక్షేపాలు, అలాగే ఎరుపెక్కినటువంటి నీ చూపులు, కటాక్షేప అరుణాపాంగం. అరుణ అంటే ఎర్రనైనటువంటి నీ యొక్క కటాక్షములు. కోపంతో ఉన్నప్పుడు, అలకలో ఉన్నప్పుడు ఎర్రనైనటువంటి నీ యొక్క చూపులు ఎలా ఉంటాయో అవి చూడటం కోసం, ఇటువంటి వాటితో నిండినటువంటి నీ ప్రేమ ముఖం, ప్రేమ సంరంభ భరితమైనటువంటి ముఖం ఎలా ఉంటుందో చూడటం కోసం సుందర భృకుటి తటం. అంతేకాకుండా నీ యొక్క భృకుటి యొక్క సౌందర్యం, సుందరమైనటువంటి నీ యొక్క భృకుటి కనుబొమ్మలు, ఆ కనుబొమ్మలు ముడివేయటం, ఓరకంట చూడటం, ఆ అధరములు కాస్త పెదవి కొరకటం, నన్నంటావా అని చెప్పి కాస్త కఠినంగా పెదవి కొరకటం, ఎర్రగా కళ్ళు పెట్టుకుని చూడటం, ఇట్లాంటి ఈ ముఖ కవళికలు ఏవైతే ఉంటాయో ఈ ముఖ కవళికలు, ఈ మార్పులు గమనిద్దామని చెప్పి నేను అన్నాను తప్ప అబ్బే అదేం లేదు అంతా అన్నదంతా అని శుభ్రంగా వెన్న రాసినట్టుగా ఉంది పరిస్థితి. అన్న మాటలన్నీ అన్నాడు, ఎంతెంత కఠినమైనటువంటి మాటలు ప్రయోగించాడు. ఇప్పుడేమన్నా అబ్బే నీ అందం చూద్దాం, నీ సొగసులు చూద్దామని ఈ విధంగా అన్నానమ్మా అని కృష్ణుడు. అయం హి పరమో లాభో గృహేషు గృహమే. పరమో లాభంట, ఇది గొప్ప లాభంట. ఎవరికైనా గృహస్థులైనటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్యలో ఇట్లాంటి ఈ ప్రణయ కలహాలు అనేటువంటి చాలా గొప్పవి తెలుసా రుక్మిణి అంటూ మళ్ళీ నచ్చ చెప్తున్నాడు పైగా. అయం హి పరమో లాభ గృహేషు గృహమేధినాం. గృహమేధినాం అంటే గృహస్థులకి అంటే గృహస్థ జీవితాన్ని గడిపేటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో, ఈ ఆశ్రమ ధర్మాన్ని అవలంబించేవాళ్ళు, వాళ్ళకి ఇది గొప్ప లాభం. ఏమిటి లాభం? అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకోవటం, సరసాలుగా విరసాలుగా, కోపం వచ్చినప్పుడు మళ్ళీ కాస్త నచ్చ చెప్పడం, వీటిల్లో కూడా ఈ ప్రణయ కలహాలలో కూడా ప్రేమ ఇంకాస్త పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎంత ప్రేమ పెరుగుతుందో మళ్ళీ. కాబట్టి అది గొప్ప లాభం. అప్పటికప్పుడు పోట్లాడుకుంటారు ఆ 10 నిమిషాలు, ఎవరికి వాళ్ళు ఎడమొహం పెడమొహం కూర్చుంటారు. మళ్ళీ ఒక గంట అయ్యేటప్పటికి మళ్ళీ ఏమండి అన్నం తిన్నారా, మీరు తినకపోతే నేను తిన్నాను, ఇదిగో తినండి, కొంచెం తినండి, మళ్ళీ ఈ విధమైనటువంటి సర్దుబాట్లు ఉంటూ ఉంటాయి. ఎంత ప్రేమ పెరుగుతుంది దాని ద్వారా. కాబట్టి ఇటువంటి ప్రేమ అనేటువంటిది అతిశయమో ఎక్కువ అవుతూ ఉంటుంది తప్ప తగ్గదు. అయం హి పరమో అట్లాని కొట్టుకోమని కాదండి. అప్పుడప్పుడు ఏదో సమయాల సందర్భాలుగా భగవంతుడే మనకి సంకల్పిస్తూ ఉంటాడు, అవి జరుగుతూ ఉంటాయి. అయం హి పరమో లాభో గృహేషు గృహమేధినాం. ఇక్కడ నర్మైహి రీయతే. నర్మైహి రీయతే అనే పదానికి అర్థం నర్మపు మాటలు, నర్మగర్భంగా ఉండేటువంటి ఈ హాస్య చతురోక్తులు గాని మొదలైనటువంటి వాటి వలన, ఈ ప్రణయ సంబంధమైనటువంటి మాటలు ఇట్లాంటి వాటి వలన యామ ప్రియాయాభిరుభామిని అంటూ సంబోధించారు అక్కడ. కాబట్టి ప్రియురాలైనటువంటి వాళ్ళతో సంబోధించేటప్పుడు, ప్రియురాలతో మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఈ ప్రణయ కలహం అనేటువంటిది నిరంతరం అనేటువంటి ఎప్పుడైనా వస్తూ ఉంటాయి.
ఆ గృహ కార్యాల్లో మునిగి ఉండేటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారు, గృహ కార్యాలలో గృహమేధినం అంటే అనేకమైనటువంటి పనుల ఒత్తిడిలో ఉన్నటువంటి అది అటువంటి స్త్రీలైనా అవ్వచ్చు, పురుషులైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. గృహకృత్యాలలో అలా నిమగ్నమైపోయినటువంటి తదేకంగా నిమగ్నమైపోయి అలిసిపోయి సొలసిపోయినటువంటి వాళ్ళకి సేద తీర్చడం కోసం అని చెప్పేసి అలాంటి గృహస్థులైనటువంటి వాళ్ళకి పరమానందాన్ని కలిగించేటువంటిది ఇదిగో ఈ ప్రణయ కోపాల నుండి సేద తీర్చడం అనేటువంటి. అట్లా ప్రణయ కోపం వల్ల వారికి ప్రాప్తిస్తూ ఉండటం అనేటువంటి వాళ్ళకి గొప్ప లాభం కదా. అప్పుడప్పుడు ఓ చిన్న మాట ఉంటుంది, ఆ మాట వల్ల మనసు నొచ్చుకుంటుంది. నొచ్చుకున్న తర్వాత వెంటనే వచ్చి వాళ్ళని కాస్త సర్ది చెప్పడం అనేటువంటి ఆ సన్నివేశం ఉంటుంది చూసారా, అది చాలా సున్నితమైనటువంటి కాదు. చాలా సున్నితమైనటువంటి విధంగా ఆవిడ్ని నచ్చ చెప్పి వెంటనే ఏం చేయాలి, ఎదుటి వాళ్ళని ప్రశంసించాలి. ప్రశంసించాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ప్రశంసించాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డా, వాళ్ళొక్కలే కాదు చుట్టుపక్కల అందరూ కష్టపడ్డా, ఇంట్లో వాళ్ళందరూ కష్టపడ్డా ఆవిడ మనసు ఈ విధంగా ఆలోచిస్తున్నది అంటే వెంటనే కాస్త ప్రశంసించడం. నీ వల్లనే అయింది, నువ్వు కాబట్టి చేసావు, ఇంకెవరు చేయలేరు అంతే అంటూ. అది ఎవరికైనా సరే అది గృహస్థ జీవితంలో ఉండేటువంటి గొప్ప లాభం కదా అని చెప్పి శ్రీకృష్ణ వారు ఈ విధంగా అనునయించేటువంటి వచనాలతో అద్భుతంగా రుక్మిణీదేవిని ముందు సాంత్వనపరిచారు, శాంతపరిచారు. శ్రీసుక ఉవాచ శైవం భగవతా రాజన్ వైదర్భీ పరిసాన్విత జ్ఞాత్వా తత్పరిహాసోక్తిం ప్రియత్యాగ భయం జహౌ. జహౌ అంటే విడిచిపెట్టడం. అప్పుడు ఆవిడ భయాన్ని వదిలిపెట్టింది. ఓహో, శ్రీకృష్ణుడు హాస్యోక్తులుగానే అన్నారా అనేటువంటి ఆ మాట అర్థం చేసుకుని ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకోవడం వల్ల, ఆయన మాటల వల్ల ఇప్పుడు హాస్యంగా అన్నటువంటి మాటలేనని చెప్పి ఆవిడ తనకు కలిగినటువంటి ప్రియత్యాగ భయం జహౌ. ఏం వదిలిపెట్టిందంటే, ప్రియుడు శ్రీకృష్ణ పరమాత్ముడు నన్ను వదిలిపెట్టేస్తాడా అనేటువంటి భయాన్ని వదిలిపెట్టేసింది. శైవం ఈ పదాన్ని విడిచిస్తే సా ఏవం, ఆ రుక్మిణీదేవి ఈ విధంగా భగవత శ్రీకృష్ణ భగవంతుడు పలికినటువంటి ఆ మాటలన్నీ కూడా విని వైదర్భి పరిసాంత్విత, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా భీష్మకుని కుమార్తె అయినటువంటి విదర్భ రాజపుత్రి అయిన రుక్మిణీదేవిని సాంత్వపరిచిన తర్వాత, ఓ పరీక్షిత్ మహారాజా, జ్ఞాత్వా తత్పరిహాసోక్తిం, ఇవన్నీ పరిహాసానికి సంబంధించినటువంటి మాటలే అని జ్ఞాత్వా తెలుసుకున్న రుక్మిణీదేవి తన భయాన్ని విడిచిపెట్టింది. ప్రియత్యాగ భయం జహో. ఆవిడ పడిపోయింది దేనికంటే, కృష్ణుడు నన్ను వదిలేస్తాడా, కృష్ణుడే నన్ను వదిలేస్తాడా అనేటువంటి భయంతో పడిపోయింది. దాంతో ఆ భయాన్ని విడిచిపెట్టింది. బభాష ఋషభం పుంసాం వీక్షంతి భగవన్ముఖం సవ్రీడహాస రుచిర స్నిగ్ధాపాంగేన భారత. సవ్రీడ హాస రుచిర స్నిగ్ధాపాంగేన భారత. బభాష అంటే పలుకుట, మాట్లాడుట. పుంసాం వృషభం బభాష. అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్ముడితో చక్కగా నవ్వుతూ సిగ్గుతో తలదించుకుని మెల్లగా ఏ విధంగా మృదువుగా మాట్లాడాలో ఆ విధంగా మందహాసంగా చిరునవ్వుతో సమాధానమిస్తున్నది మృదు మధురంగా. అక్కడ వీక్షంతి భగవన్ముఖం, భగవంతుడి యొక్క ముఖాన్ని, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ముఖాన్ని వీక్షిస్తూ పురుషపుంగవుడైనటువంటి పురుష శ్రేష్ఠుడు అంటాం. పుంసాం వృషభం అన్నారు ఇక్కడ. వృషభం అంటే శ్రేష్టము అన్నట్టు. పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని చూస్తూ సవ్రీడహాస, చిరునవ్వుతో మందస్మితంతో చక్కటి చిరునవ్వులు ఒలుకుతూ, రుచిర అందమైనటువంటి స్నిగ్ధాపాంగేన చక్కటి ముఖార విందంతో అలాగే చూస్తూ స్వామివారిని చూస్తూ ఆ మందహాసంతో సిగ్గుతో పక్కన స్నిగ్ధ అపాంగేన, వ్రీడ అంటే సిగ్గు, లజ్జతో కూడినటువంటి సిగ్గుతో కూడినటువంటి చక్కటి చిరునవ్వుతో రుక్మిణీదేవి ఈ విధంగా స్వామిని ప్రస్తుతించింది. భారత, ఈ భారత అనేది పరీక్షిత్ మహారాజుకు పడిన సంబోధన. రుక్మిణ్యువాచ, అక్కడి నుంచి ఆయన ఏ ప్రశ్నలు వేశాడో రుక్మిణీదేవితో వాటన్నిటికీ సమాధానాలు ఎంత తెలివిగా చెప్పిందో చూస్తే, ఆనాడు పరమేశ్వరుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి పార్వతీదేవిని పరీక్షించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తే పార్వతీదేవి సమాధానం ఎలా చెప్పిందో అలా రుక్మిణీదేవి కూడా కృష్ణుడు అన్నటువంటి ప్రతి మాటకి సమాధానం. ఆయన పైన శ్లోకాలలో ఏమన్నాడో, నేను పారిపోయిన వాడిని, ఎప్పుడు
బలవంతులతో విరోధం పెట్టుకునేవాడిని, ఇట్లా ఏవైతే మాటలు అన్నాడో, పైగా నేను నీకు తగనటువంటి వాడిని అని ఏ ఏ మాటలైతే అన్నాడో, ఆ మాటలన్నిటికీ కూడా రుక్మిణీదేవి చక్కటి సమాధానం ఇచ్చింది. ఆనాడు పార్వతీదేవి అట్లా పరమేశ్వరుడికి ఇచ్చింది. శ్మశానంలోనే ఎందుకుంటాడు పరమేశ్వరుడు? ఆ మూడో కన్ను ఏమిటి? ఆ విభూతి రాసుకోవడంలో అంతరార్థం ఏమిటి? వీటన్నిటికీ పార్వతీదేవి ఆనాడు బ్రహ్మచారి వేషంలో వచ్చినటువంటి పరమేశ్వరుడికి సమాధానం ఇచ్చింది. శివపురాణంలో ఉంటున్నది, కుమార సంభవంలో. ఇక్కడ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలలో కూడా రుక్మిణీదేవి అలా సమాధానం చెప్పింది. కాబట్టి శివకేశవులకి జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ సరస సల్లాపాలలో జరిగినటువంటి చక్కటి సన్నివేశాలు ఇవన్నీ కూడా, మధురంగా ఉన్నటువంటి ఘట్టాలు ఇవన్నీ కూడా ఇంతవరకు చెప్పుకుందాం. ఇదంతా వేరే ఘట్టం కాబట్టి రేపు ప్రారంభించుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. దక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా.